శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కరిస్తున్నాను. ఈ సన్మానం కార్యక్రమాలు గంట నేనే చొరవ తీసుకున్న దగ్గర నుంచి మైక్ తీసుకుని మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వచ్చేటప్పుడు నేను అసలు ఆడియో ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినా 1-2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను అని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మాట్లాడాల్సిన కొన్ని విషయాలు వచ్చినాయి. నేను మాట్లాడడం కంట నా భావాల్ని మీకు తెలియజేయడం కంట కూడా సన్మానం ఇంకా వేరే ఉంటుందనుకోను. కనుక నేను ముందర మాట్లాడుతున్నాను. ఈ చిత్రానికి నాతో పాటు పాటలు రాసినటువంటి గీత రచయితలు కృష్ణ చైతన్య, అనంత శ్రీరామ్, సాహితి గారు ఉంటే వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలి కోరుకుంటున్నాను. నేను అసలు విషయంలోకి దిగటానికి ముందర ఈ వేడుకకి ప్రాథమికమైన సూత్రం కాబట్టి ఆడియో ఫంక్షన్ సంబంధించిన 4-5 ముక్కలు చెప్తాను. మొట్టమొదటిది, ఇటీవల కాలంలో తెలుగు చిత్రసీమలో కొన్ని ఆశావహమైన వాంఛనీయమైన కొన్ని పరిణామాలు వస్తున్నాయి. భవిష్యత్తు చాలా ఉజ్వలంగా కనిపిస్తుంది. చాలా కాలంగా విరియని ప్రాయంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, కుర్రాడు వీళ్ళిద్దరి మధ్యని ప్రేమ అనబడి ఒక విచిత్రమైనటువంటి పైత్య వికారం, వీటి చుట్టూ కొన్ని 4 చిందులు, 1/2 డజన్ అశ్లీలాలు, 3-4 చిత్ర విన్యాసాలు, ఇదే తెలుగు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా తెలుగు వాడిని నేను అని చెప్పుకోవడానికి తల దించుకు వెళ్లాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఇటీవల కాలంలో విభిన్నమైన ఇతివృత్తాలతో పాటు ముఖ్యంగా యువత అంటే యవ్వనం అనేది ఏదో 14 సంవత్సరాల 1.5 రోజులకు ప్రారంభమై 23.5 సంవత్సరాల ఒక పూటకు పూర్తయిపోయే వయస్సు కాదు. యవ్వనం అంటే దృక్పథం, చూసే ఆలోచించే సంవిధానం. ఆ లెక్క ప్రకారం నా తమ్ముడు నాగబాబు కంట యువకుడు ఎవడుంటాడు, నాకంట యువకుడు ఎవడుంటాడు. అట్లాంటి యూత్ అన్నది ఎప్పుడు ఒక జోష్ తోటి ఉంటుంది, ఒక మహాశక్తితోటి ఉంటుంది, ఒక జలపాతంలా ఉంటుంది. జలపాతం కిందకి వెళ్ళి నించుంటే తల బదలైపోతుంది. జలపాతం కింద టర్బైన్ పెడితే విద్యుత్ శక్తిని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏ దేశానికైనా పునాదులు, భవంతులు కూడా ఈ వీళ్ళ ద్వారానే ఏర్పడతాయి. అందుకని ఇందులో పునాది లేని భవనమా అని రాసిన కారణం, నాకు జీవన్ రెడ్డికి సంబంధించి నాకు అతనికి ఉన్న బాంధవ్యానికి సంబంధించి అతను నాకు నా బిడ్డతో సమానం. నన్ను ఎవరైనా గురువు గారు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నాకు గురు శిష్య సంబంధం కంట తండ్రి కొడుకుల సంబంధం చాలా ఎక్కువ ఇష్టం. యూత్లో ఆ వయస్సులో వచ్చేటటువంటి ఒకానొక ప్రాకృతికమైనటువంటి ఆ అలా ఉద్ధృతమైనదే బలమైనదే, కానీ అది ఒక్కటే జీవితం కాదు. జీవిత గ్రంథంలో అదొకటే అధ్యాయం కాదు, అదొక పేజీ మాత్రమే. దానినే మనం భయం కొద్దీ లేకపోతే వ్యాపార నిమిత్తం తీసుకుని దాని చుట్టూనే తిప్పుతున్న బదులు ఆ యువతలో ఎన్నెన్ని సమస్యలు ఉంటాయి, ఎన్నెన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్నెన్ని వివిధ దృక్పథాలు ఉంటాయి. నిన్నగాక మనం వచ్చినటువంటి కృష్ణవందే జగద్గురు కానీ ఇంకా రకరకాల ఇన్ని రకాల వైవిధ్యాలతో కూడుతున్న ఇతివృత్తంలో ఈ దళం అనే సినిమా తాలూకు ప్రత్యేకత కూడా నిజంగా ప్రత్యేకంగా ఉంది. మామూలుగా నేను సభలకి, ఆడియో ఫంక్షన్స్కి, మీరు చూడని సినిమాకి, చూడబోతున్న సినిమాకి చాలా అతిశయోక్తులు అవన్నీ మాట్లాడటం నాకు అలవాటు ఉండదు. అతను నాకు కథ గంట చెప్పలేదు, కొద్దిసేపులో చెప్పిన వెంటనే ఆ సారాన్ని నేను గ్రహించాను. ఇది నక్సలైట్ల గురించి, పోలీసుల గురించి, జనం గురించి కాదు. ఒకానొక నేను నివసిస్తున్న నా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గురించి నాలో ఒక ఆవేదన ఉంటుంది. వైయక్తిక జీవితంలోనే సాంఘిక జీవితం కూడా ఉంటుంది. పర్సనల్ లైఫ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ సోషల్ లైఫ్. కనుక నా చుట్టుపక్కల ఉన్నటువంటి సంతోషంలో నాకు పార్ట్ ఉంటుంది, నా చుట్టుపక్కల ఉన్నటువంటి అయోమయంలోనూ దుఃఖంలోనూ కూడా నాకు భాగం ఉంటుంది. ఆ భాగం గురించి అందరూ ఆలోచిస్తారు. ఇవాళ ఎవరు యూత్ అంత బూత్ ఓరియంటెడ్గా లేరు, కెరీర్ ఓరియంటెడ్గా ఉన్నారు, ఆశావహమైనటువంటి ఆశయాలు కలిగి ఉన్నారు.
అలాంటి ఒకానొక ఆశయాన్ని ప్రస్తుతం నేనున్న నా ఇల్లు సవ్యంగా లేదు, ఆ ఇంటిని సవ్యంగా చెయ్యటం ఎలాగా అని ఆశయాలని ఆలోచించుకునేటప్పుడు ఆ ఆశయం మొయ్యటం అనేది కింద నడిచి వెళ్ళేవాడికి, ఇది నేను జీవంతో చెప్పిన మాట, కింద నడుస్తూ వెళ్ళేవాడికి పెడితే దెబ్బ పెద్దగా ఏం తగలదు. కానీ కొండనెక్కాలని హిమాలయానికి బయలుదేరిన వాడు, హిమాలయం ఎక్కడానికి వెళ్ళినవాడు పడితే ప్రాణాలు కూడా పోతాయని తెలుసుకునే వెళ్ళాలి. ఈ మహత్తరమైన ఆశయాలను నిర్వహించడానికి ఏదో చేతిలో గన్ను యూనిఫాము బాగుంటుంది అనుకుని ఒకానొక ఆకర్షణలో అగ్నిలో శలభాల్లాగా వెళుతున్నటువంటి ఈ యూత్ని వాళ్ళు అని నిందించడం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత తమ భ్రమలని ఇందాక నాగబాబు చెప్పినట్టు ఎవరితో నీ సమరం తేల్చుకో, ముందుగా చంపందే బతకవని బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని. చంపందే బతకవని బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి యువత పెడదారిని పడిపోవటం లేదు, గొప్ప దారిని వెతుక్కుందామని వెళుతున్నారు. రహదారుల మీద కనపడకపోతే అడవుల్లోకి వెళుతున్నారు. అక్కడా కనపడకపోతే పోనీ మన ఇల్లు మన గురించి మనం ఇలా చేస్తున్నాం, ఇక్కడ ఏమైనా మార్పు వచ్చిందని ఇక్కడికి వచ్చి చూస్తే మనలో ఉన్న ఉపేక్ష, మనలో ఉన్న పిరికితనం, మనలో ఉన్నటువంటి అవకాశవాదం. ఉపేక్ష అంటే నీ పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటారు. నిరీహలో నిద్రాణమై, నిరీహ అంటే కోర్కెలేనితనం, ఏ రకమైనటువంటి మోటివేషను లేని తనంలో నిద్రాణమై నిషీధి నింపుకొంది దృక్పథం. రాత్రిని మాత్రమే కళ్ళల్లో పెట్టుకున్నటువంటి మనం జనం రేపటి గురించి ఆలోచించట్లేదు, ఈరోజు గురించి ఆలోచించట్లేదు, మన గురించి ఆలోచించట్లేదు, మన పిల్లల గురించి ఆలోచించట్లేదు. ఇవాళ మేము నిన్న వెళ్ళాం అడవికి, అంతకు మునుపు సంఘంలో ఉండలేక ఈ సంఘాన్ని బాగు చేద్దామని మొన్న నేను అడవికి వెళ్ళాను. అది కరెక్ట్ మార్గం కాదేమో నాకు అనిపించి ఇవాళ తిరిగి వస్తే ఎలా ఉన్నారంటే ఇంకా నిరీహలో నిద్రాణమై నిషీధి నింపుకున్న దృక్పథంలోనే జనం ఉన్నారు. ఇది ఉపేక్ష. రెండవది పిరికితనం. నేను చచ్చిపోతే నా పిల్లల్ని వాళ్ళు చూస్తారు. ఈ సంఘం అనే మహాసముద్రంలో ఒక అలని అని భావించడం మానేసి నేను ఒక్కడే అనుకునే ఈ పిరికితనం. దీని తర్వాత స్టేజ్ తెలివితేటలు పెరిగితే అవకాశవాదం. మంత్రి ఆ స్థాయిలో దోచుకుంటున్నాడు, సెక్రటరీ తక్కువ స్థాయిలో దోచుకుంటాడు, గుమాస్తా వాడు తక్కువ స్థాయిలో దోచుకుంటాడు, డఫేదారు వాడు తక్కువ స్థాయిలో దోచుకుంటాడు. అందరూ దోచుకోవడమే నీతి అయినప్పుడు నాకు దొరికిన పాటు నేను దోచుకుంటాను అనేటువంటి ఈ అరాచకంలో ఒక కుటుంబం ఎట్లా ఛిద్రమైపోతుంది. కుటుంబం గురించి ఆలోచిస్తే సంఘం గురించి ఆలోచించినట్టే. జగమంత కుటుంబం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవళ్ళో అతిథులు కాదు, నా కుటుంబ సభ్యులు, నా తమ్ముళ్ళు, నా బిడ్డలు, నా అన్నలు. ఇటువంటి ఒక కాన్సెప్ట్ వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ ఇక్కడ ఉపేక్ష చూశాడు, తిరిగి వచ్చి నీ నక్సలైట్కి పునరావాసం కల్పిస్తోంది ఆ చట్టము. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయావు కాబట్టి నేను వేటాడి చంపేస్తామని అన్నలు అంటున్నారా? అన్యాయాన్ని సహించలేని శౌర్యం అడవుల్లో క్రూర మృగాల్లా తిరగాలా? పరాయి సైన్యంతో యుద్ధం పరాయి శత్రువుతో యుద్ధం చేయాల్సిన సైన్యం స్వజాతి వీరుల మీద తుపాకులు ఎక్కువ పెట్టాలా? ఎందుకు ఆ స్థితి వస్తుందంటే మనలో ఉన్న ధైర్యం అడవికిచ్చి, మనలో ఉన్న ధర్మం చట్టానికి ఇచ్చి, ఆ సమరం చూస్తూ నించుంటే సంఘం ఇలాంటి ఆశయాలన్నీ కూడా నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారాలు అవుతాయి అనే ఒక కాన్సెప్ట్ని ఈ చిత్రం ద్వారా చూపించినప్పుడు నక్సలైట్లకు ఆనుకూల్యము ప్రాతికూల్యము కాదు, ఎవరి కోసం ఎవరితో సాగిస్తున్న సమరం అనే ప్రశ్న మన గుండెల్లో ఆవిష్కరింప చేయడానికి వీలైనటువంటి చిత్రాన్ని తీసినటువంటి ఈ యువకుడిని, ఈ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన బిడ్డని, మన తమ్ముడిని, రేపు మనకు కాబోయే భవిష్యత్తుకు కాబోయే తండ్రిని, ఇంతమందిని చూసుకుని సంస్కారం అండి, సంస్కారం 250 మంది దర్శకత్వం వహించేది ఈ సినిమాకి, నేను ఒక్కడనే కాదు అనగలిగిన సంస్కారం పిల్లలలో మాత్రమే ఉంటుంది, యువకులలో మాత్రమే ఉంటుంది. ఆ సంస్కారానికి ముచ్చటపడే ఆ పాట రాశాను. అతను పాపం నా గురించి రకరకాల అపోహలు చాలా ఉన్నాయిలేండి. ఏమిటో రాక్షసులు చూసింటూ భయపడిపోతుండడం, గౌరవం పేరుతోటో భక్తి పేరుతోటో, ఇంటికి రావాలంటే భయం, చూడాలంటే భయం, చెమటలు ఎక్కేసుకుంటే నేను మొట్టమొదటి వచ్చిన చోటు 1.5 గంట మాట్లాడాను జీవంతో. తర్వాత మా పెద్దబ్బాయి చెప్పాడు, నాన్న మీరు మాట్లాడుతుంటే అలా వింటున్నాడు జిల్లా ప్రతిమలాగా, గుళ్ళో దేవుడు వచ్చి మాట్లాడుతున్నట్టు, మీరు చెప్పింది బుర్రలోకి ఎక్కేలేదు అన్నాడు.
అంత భయం దేనికంటే భయం కాదు భక్తిట. నాకు భయం భక్తి అక్కర్లేదు, ప్రేమ కావాలి. ఎందుకనంటే ఇవాళకి వాళ్ళకి పితృస్థానంలో నేనుంటే రేపుటి సంఘానికి పితృస్థానం వాళ్ళది. అలాంటి వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి, వర్తమానంలో పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో మాతరం ఉన్నది. ఇంత ఆరోగ్యకరమైనటువంటి కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమా ఇటీవల వస్తున్న మార్పులు గర్విద్దాం, సంతోషిద్దాం. మళ్ళీ మనం ఒకప్పుడు ఈ భారతదేశ చలనచిత్ర అంతటికీ కూడా అన్ని రంగాల కళాకారుల్ని కూడా సప్లై చేస్తూ తెలుగువాడు ప్రపంచ చలనచిత్ర చరిత్రక పాఠ్యపుస్తకాలు లిఖించగలిగిన వాడు అని చెప్పిన మనం ఇవాళ తెలుగువాడిని అని చెప్పుకోవడానికి చీకటి ముసుగుల చాటులు దాక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి నుంచి మళ్ళీ తలెత్తుకుని ఆ పురాప్రభవానికి వెళ్ళటానికి మన భవిష్యత్తుని నిర్మించుకుందాం అనిపించేటటువంటి ఈ దళం విశీర్ణం అయిపోకుండా, విదగ్ధం అయిపోకుండా ఈ చిగురు నిరంతర ప్రవర్ధమానమై ఉండడానికి వీలుగా ఈ పాట రాశాను. అది చెప్పడానికే నేను. తర్వాత ఈ సినిమా చిత్ర నిర్మాత సుమంత్ కుమార్ రెడ్డికి నేనంటే అమితమైన అభిమానం. అతను మా చిన్నబ్బాయి ద్వారా కబుర్మించాడు. ఈ చిత్రానికి మీకు సన్మానం చేసుకుంటాం. నేను సన్మానాలు అంగీకరించను, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, వాటికి ఇక్కడ సమయం చాలదు. ఈ దండలు శాలువాలు విచిత్రమైన దండించి విచిత్ర వేషధారణ తయారు చేసి అదే వేషధారణతో రోడ్డు మీద కనుక వదిలేస్తే పిచ్చి కుక్కలు వెంటబడి కరిచేసేపటి దాని పేరు సన్మానం అని. నేను ఏం తప్పు చేశానయ్యా సన్మానం పేరుతోటి ఇంత అవమానం చేస్తున్నారు, కాబట్టి నేను రాను అన్న టైంలో నాకు సుమంత్ కుమార్ రెడ్డి ఒక హామీ పంపించాడు. ఆయన అట్లాంటి వికృత వేషాలు ఏం వెయ్యమని. నేను నిజంగా చెప్తున్నాను, గత 25 సంవత్సరాల్లో నేను ఒప్పుకోక తప్పనిసరి ఒకనొక 2-3 పరిస్థితులు 3-4 ఒప్పుకుని ఉంటే అలాంటి ఒప్పుకోనికి తప్పనిసరి పరిస్థితి జీవన్ రెడ్డి ప్రేమ వల్ల, వాళ్ళ స్నేహం వల్ల, మా పిల్లల బలవంతం వల్ల తటస్థిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనస్ఫూర్తిగా ఆనందించాను ఈ సన్మాన కార్యక్రమానికి. ఎందుకనంటే ఇక్కడ ఎవ్వరూ కూడా నోటి మాటలతోటి పేపర్ పూతల కాగితం పూతల నవ్వులతోటి కాకుండా ఆ ప్రజెంటేషన్ సీతారామ శాస్త్రి గురించి కాదు, ఒక తాత్వికత గురించి, ఒక కాన్సెప్ట్ గురించి ఎక్కడెక్కడి నుంచో ఆ మాటలు సేకరించి ఎవరు తయారు చేశారో తెలియదు. వాళ్ళు ఒక మాట వాడారు, తప్పుడు మాట, వేణు అనుకుంటా తయారు చేసింది. ఇందులో తప్పులుంటే క్షమించండి. నేను అద్భుతంగా 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 ప్రతి భావాన్ని తీసుకొచ్చి ఆ భావాన్ని అది సీతారామశాస్త్రి కళం నుంచి వచ్చిందా మరొకరి గళం నుంచి వచ్చిందా అన్నది కాదు అక్కడ ప్రశ్న, అది సమాజానికి అవసరమైనది. సో వ్యక్తిత్వాన్ని బట్టే మనం చేసే పనులు ఉంటాయి. మీకు ఇందాక మాట్లాడుతున్నప్పుడు 200 మంది డైరెక్ట్ చేశారు అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తే అతని నుంచి ఎట్లాంటి మీ చిత్రాలు మీరు ఆశించవచ్చు, ఎట్లాంటి సంస్కారంతో కలిగినటువంటి ప్రతిభను అతని నుంచి ఆశించవచ్చు, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఈ చిత్రానికి సంగీతంలో కూడా ఈరోజు అనటానికి కానీ వినటానికి కానీ లేకుండా కేవలం చూడటానికి మాత్రమే పాటలు ఉన్న కాలంలో, ఎందుకనంటే వాళ్ళ చిత్రమైనటువంటి అద్భుతమైన సర్కస్ విన్యాసాలు చూస్తున్నప్పుడు అక్కడ అందులో మాటే ఉంది అని వింటామా? పాపం మ్యూజిక్ డైరెక్టర్ ఇందాకైనా ఒక మాట అన్న నార్పితోటి అక్కడ గడసాని ఆ దాని మీద డ్యాన్స్ చేస్తుంటే కింద డబ్బు కొట్టుకుంటూ ముష్టి అడుక్కునేవాడి పరిస్థితులు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ క్రియేషన్ వస్తుంది, దానికి లిరిక్ రైటర్ పాటలు ఏమిటి రాస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ పాటల్లో వ్యాపారాత్మకమైనటువంటి కొన్ని అనుగుణమైన విషయాలున్న ఐటెం సాంగ్ దగ్గర నుంచి ఏ ఒక్క సాంగ్లోనూ చెవికి వినలేమేమో, జుగుప్సాకరంగా ఉందేమో అన్న ఒక్క పదం కూడా రాకపోవటానికి మొట్టమొదటి కారణం మన జీవన్ తాలూకు సంస్కారం అయితే, రెండోది అలాంటి సంస్కారం మీరు చూపిస్తే మేము ఇలా రాస్తామని చెప్పిన నా తోటి రచయితలది. ముఖ్యంగా ఆ సంబరం పాట రాసేటప్పటి వరకు వచ్చిన అవకాశాన్ని కృష్ణ చైతన్య వినియోగించుకుని చక్కగా మనమైన తెలుగు పదాల్లో నుంచే చక్కటి మాటలు సృష్టిస్తూ హోలీ పాట కూడా రాసింది కదా చక్కగా. రోజు వస్తుందా హోలీ, గుప్పెడు రంగు చాలు, ఇన్ని నీళ్లు చాలు అని చక్కగా వినియోగించుకున్నాడు.